నా పేరు విఆర్ జ్యోతి, చిత్తూరు జిల్లా ఐఎఫ్టియు అధ్యక్షురాలిని. ఇంతసేపు మన చిత్తూరు జిల్లా ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి మరియు ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు వెంకటరత్నం, అలాగే మన వెంకటరామరెడ్డి గారు, ఉమాపతి అందరూ కూడా మాట్లాడారు అన్ని విషయాలు. ఈరోజు ఇక్కడ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల జనరల్ బాడీ సమావేశానికి మమ్మల్ని కూడా ఈ యొక్క రైతులు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి రైతులు 1 సంవత్సరం పాటు పోరాటం చేశారు. 728 మంది రైతులు అందులో ప్రాణాలు త్యాగం చేసి న్యాయం జరిగేంత వరకు కూడా మేము మా యొక్క గ్రామాలకు కానీ మా ఇళ్లకు మేము వెళ్ళమని చెప్పి శపథం చేసి ఆ రోజు ఢిల్లీలో పెద్ద పోరాటమే చేశారు. అందులో మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎస్కేఎం అనేది మొత్తం కూడా యొక్క అన్ని ఈ యొక్క వ్యవసాయ కార్మిక సంఘాలని లీడ్ చేస్తుంది. అక్కడ ఎంత పోరాటం చేసిన ఫలితంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ యొక్క కార్మిక మొత్తం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి పార్లమెంట్లో తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు బాగా పైకి ఎదుగుతూనే ఉన్నారు. కానీ చాలా మధ్యతరగతి రైతులు అప్పులు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ బంగారు తాకట్టు పెట్టి వ్యవసాయ భూములు ఇతరులకు భూస్వాములకు తాకట్టు పెట్టి పంటలు పండిస్తూ ఆ పంటల్లో వచ్చే పంటలు ఏదైనా వస్తే మన బిడ్డకు పెళ్లి చేయాలనో, మన అహర్నిశలు కష్టపడి ఆ యొక్క పొలాల దగ్గర రాత్రుల్లో కరెంటు లేకపోయినా కరెంటున్నా చాలామంది పాములు కచ్చేసి చనిపోయినటువంటి రైతులు ఉన్నారు. ఆ కుటుంబంలో యజమాని కోల్పోతే ఉన్నటువంటి కుటుంబం కూడా చాలా ఇబ్బందులకు గురవుతాను. ఇంత పంటలు పండిస్తూ ఉంటే గిట్టుబాటు ధరలు లేకుండా ఇక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాటిని పట్టించుకోకుండా ఎంతోమంది రైతులు చనిపోతున్నారు. పంటలు పండించి సరైన